అవయవాలు అన్నీ బాగున్నా మన దరిద్రమేటో కాంపిటేటివ్ ఎగ్జామ్కి దూరంగా ఉంటాం, చదువుకు దూరంగా ఉంటాం. ఏంటబ్బా ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? ఖమ్మం జిల్లాకు సంబంధించిన జ్యోతి శిరీష గారు అనాలి, క్షమించండి. 4 జాబ్స్ సంపాదించే 5వ జాబ్ కూడా సంపాదించడం జరిగింది. ఫస్ట్ గ్రూప్ 4, తర్వాత టీజీటీ, తర్వాత స్కూల్ అసిస్టెంట్ సోషల్ సంబంధించి, తర్వాత ఐఎస్డిసికి సంబంధించిన ఆఫీస్ సంబంధించిన ఉద్యోగం. 5వ ఉద్యోగం వచ్చేసి గ్రూప్ 1. మొత్తం గ్రూప్ 1లో ఈ విషయాలన్నీ మాట్లాడుకోవాలంటే ఎందుకు ఉద్యోగం వచ్చినందుకు ఇతను మాట్లాడుతానంటే లేదు, ఆవిడకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా. అన్నీ బాగుండి మనకు చదవడానికి పోయి కాలం ఎవరైనా ఏదైనా అంటే దాని గురించి ఆలోచించేస్తాం. కాకపోతే ఇక్కడ ఈ వ్యక్తి గురించి జంగం జ్యోతి శిరీష గురించి ఆవిడ యొక్క ఫోటోని కూడా ఈ పక్కన ఇవ్వడం జరుగుతుంది, ఒకసారి చూడండి. జంగం జ్యోతి శిరీష ఎందుకు నేను చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు నడిచే దారుల్లో అరుస్తున్న ప్రతి కుక్కకు సమాధానం చెబుతూపితే నువ్వు ఎప్పటికీ గమ్యాన్ని చేరలేవు. ఆ పిల్లకి ఈ లైన్కి సంబంధం ఏంటి? నువ్వు మౌనంగా ఉంటేనే నువ్వు సక్సెస్ని సాధిస్తావు. ఈ లైన్కి ఆ పిల్లకి సంబంధం ఏంటి? ఎవరైనా ఒకరు మనల్ని ఒక మాట అంటే, ఫర్ సపోజ్ లంజా కొడక, సో ఈ మాట అనకూడదు అంటే దాని గురించి ఆలోచించేసి మన మనశ్శాంతిని ఏదైతే ఉందో మన మనశ్శాంతిని అవతల వాడు ఎవడో లాగేసుకుంటాడు. మనం మనశ్శాంతిని లాగేసుకోవడానికి వాడెవడు? నీకంటూ కంట్రోల్ లేదా? వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్షుణ్ణంగా జ్యోతి శిరీష గురించి చెబితే మీకు ఒక ఐడియా వస్తుంది. 5 జాబులు ఎలా సాధించింది. సో ముందుగా మీరు ఈ ఛానల్ని లైక్ చేయండి, మన చాలామందికి కొత్త వరకు రీచ్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. మీరు ముందుగా లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా వచ్చిన వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. జంగం జ్యోతి శిరీష సో ఖమ్మం జిల్లాకు సంబంధించిన వ్యక్తి అనుకుంటా. 6వ తరగతి నుంచి పీజీ వరకు చదివిన తను. 6వ తరగతి నుంచి చదువుతున్నప్పటి నుంచే తనకి తీవ్ర రక్తహీనత, దాన్ని ఎనీమియా ఏదో అంటారు సంథింగ్, అలాంటి వ్యాధితో బాధపడుతుంది 6th క్లాస్ నుంచే. అది ఎలా ఉంటుంది అంటే విపరీతమైన తలనొప్పి, వెనకాల వెన్నుపూస దగ్గర సూదులతో పొడిచినట్టుగా ఉంటుంది. ఇప్పటి వరకు 50 టైమ్స్ తన రక్తాన్ని ఎక్కించుకుంది, బ్లడ్ని ఎక్కించుకోవడం జరిగింది. నిరుపేద కుటుంబం. వాళ్ళ నాన్న చిన్న మేస్త్రి, వాళ్ళ అమ్మ కూలి పనులకు వెళ్తూ ఉండేది. సో చాలామంది ఆ అమ్మాయి ఏంటంటే 6th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసింది, అంతా గవర్నమెంట్ స్టడీలే. తర్వాత డిగ్రీ కూడా సార్వత్రిక విద్య ద్వారా డిగ్రీ కంప్లీట్ చేసింది. సో తర్వాత పీజీ నాకు తెలిసి ఉస్మాన్ యూనివర్సిటీలో కంప్లీట్ చేస్తాం. తర్వాత
ఆ ఊర్లో ఉన్న వ్యక్తులు కావచ్చు, తన స్నేహితులు కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు, ఎందుకు మీరు ఈ పిల్లల్ని చదివిస్తున్నారు, చదవడం వల్ల డబ్బు దండుగా, మనీ దండుగా తప్ప ఏమీ లేదు అని చెప్పేసి చాలామంది హేళన చేశారు. అయినా ఆ తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఈ పిల్ల కూడా పట్టించుకోలేదు. ప్రతిరోజు అవమానాలు, ఆ అవమానాలని పంటి బిగువున పెట్టి నా తల్లిదండ్రులకి ఒక నేము, ఒక పరపతి తీసుకురావాలంటే నాకు హెల్త్ పరంగా చాలా ఇష్యూస్ ఉన్నాయి. నాకు తెలిసింది ఒక చదువు మాత్రమే, నా మైండ్కి తెలిసింది ఒక చదువు మాత్రమే, నేను అది మాత్రమే సాధించగలను అని చెప్పేసి చాలా పట్టుదలగా కాంపిటేటివ్కి సంబంధించిన ప్రతి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యింది. స్టార్టింగ్ గ్రూప్ 4 ఎగ్జామ్ కొట్టింది. గ్రూప్ 4 ఎగ్జామ్ తర్వాత వచ్చేసి టీజీటీకి సంబంధించిన ఎగ్జామ్లో జాబ్ సంబంధించింది. తర్వాత గ్రూప్ 4కి సంబంధించి ఎగ్జామ్లు సాధించింది. తర్వాత ఐఎస్టీసీకి సంబంధించిన ఆఫీసర్కి సంబంధించిన ఉద్యోగం సంబంధించింది. ఇలా 4 ఉద్యోగాలు సంబంధించిన తర్వాత కూడా తనకి ఏదో సాధించాలి. సో నాలో ఉన్న డిసీజ్ అనేది నాకు ఆటంకం రాకూడదు అని చెప్పేసి చాలా కష్టపడింది. ఇప్పటికి 50 టైమ్స్ బ్లడ్ని తనలోకి ఎక్కించుకుందంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఎంత తీవ్ర రక్తహీనతతో బాధపడుతుందో ఆ పిల్ల శిరీష గారు. తర్వాత గ్రూప్ 1 ఎగ్జామ్లో స్టేట్కి సంబంధించి 604వ ర్యాంక్ అనుకుంటా, 450.5 మార్కులతో స్టేట్ లెవెల్లో. అదేవిధంగా ఎస్సీ జనరల్ విభాగంలో 25వ ర్యాంకు, ఎస్సీ మహిళల కోటల్లో 7వ ర్యాంకు 5వ ర్యాంకు సంథింగ్ నాకు తెలియదు సాధించడం జరిగింది. ఫైనల్గా ఆ పిల్ల ఏం చెప్తుందంటే నా విజయం మరింత మందికి ఒక మోటివేషన్ కావాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఫైనల్గా ఈ వీడియో చివరిలో తను ఏం చెప్పింది అనేది ఒక 2 లైన్లో చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఎన్ని అవమానాలను తన పంటి బిగువున అలా పట్టి ఉంచింది. తన కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎవరో స్నేహితుడు, మేనమామ అనేది ఎంతో సహకరించారు. ఆ విధంగా తన కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అయ్యింది. ఫ్రెండ్స్తో కావచ్చు, బంధుమిత్రులతో కావచ్చు సహకారాన్ని అందుకొని కొంత కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యింది. చాలామందికి ఒక్కొక్కసారి అవమానాలు కూడా ఎదురవుతుంటాయి. నాకు తెలిసి ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎవరో ఒకరో ఇద్దరు సంథింగ్ మనం ఎదుగుతున్నప్పుడు తొక్కేయాలని చూస్తారు తప్ప చాలా ఎక్కువ మంది ఫ్రెండ్స్ మాత్రం మనం ఎదగాలని చూసుకుంటారు. అలాంటి ఫ్రెండ్స్ మీకు ఎంతమంది ఉన్నారో కామెంట్లో తెలియచండి. నాకైతే నేను ఫ్రెండ్స్ పేర్లు చెప్పలేను, ఎందుకంటే ఏ ఒక్కరిని చెప్పినా, ఎందుకంటే నేను బీఈడీ చేసిన తర్వాత 2008లో డిఎస్సి కోసం ప్రిపేర్ అయినప్పుడు ఒక ఫ్రెండ్, అలాగే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నా ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఏమేమి కావాలో ఎక్విప్మెంట్స్ సంబంధించి సమకూర్చిన వ్యక్తి ఒక వ్యక్తి. అదేవిధంగా నేను ఫైనాన్షియల్గా, అదేవిధంగా నేను ఎదగాలి, నాకంటూ ఒక నేమ్ ఉండాలి, వీడు ఇలా అయిపోయాడేంటి, ఒక మంచి టాలెంటెడ్ వ్యక్తి, వీటిని ఏ విధంగానే చేద్దాము, వీటిని పైకి తీసుకురావాలి, సో నన్ను ఒక స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి ఒక వ్యక్తి. అదేవిధంగా ఇంకో వ్యక్తి,
నేను ఏ వ్యక్తి పేరు చెప్పను. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క వ్యక్తి నన్ను నిజంగా ఏ వ్యక్తి పేరు చెప్పినా సరే నేను తక్కువ చేసినట్టు అవుతుంది. అలజంగి సురేష్ పేరు చెప్పినా తక్కువ చేసినట్టు ఉంటుంది. మొదట్ల నాగ వెంకట సాంబశివరావు పేరు చెప్పి తక్కువ. అలాగే శశిగోపాల్, అదేవిధంగా శీలం శివశేఖర్, వీళ్ళంతా నాకు ఎక్కడ ఉన్నారంటే నా హార్ట్లో ఉన్నారు. ఏ వ్యక్తి పేరు చెప్పిన ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క వ్యక్తి పేరు అనేది నేను చెప్పలేను. వాళ్ళంతా నా ఇన్బుల్ట్లో ఉన్నారు. సో ఈ వ్యక్తికి చాలామంది, ఈ శిరీషకి చాలామంది హేళన చేశారు. ఎందుకు మీరు డబ్బు అంతా ఖర్చు పెడుతున్నారు, ఆ పిల్లకి ఆరోగ్యం బాగోదు. అయినా సరే తల్లిదండ్రులు కూడా ఎవరిని లెక్క చేయకుండా ఆ పిల్లని చదివించారు. ఆ పిల్ల కూడా ఎవరిని లెక్క చేయకుండా మన నడిచే దారిలో అరుస్తున్న ప్రతి కుక్కకు సమాధానం చెబుతూ పోతే ఎప్పటికీ మనం గమ్యాన్ని చేరలేం. చిరంజీవి గారు, నాకు తెలిసి చిరంజీవి గారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. సో ఒక తాటి చెట్టు ఉంటుంది, ఒక తాటి చెట్టు మీద చాలా కప్పలు ఉంటాయి, ఆ పక్కనే శివాలయం టెంపుల్ ఉంటుంది. సో ఆ శిఖరం పైన ఏదైతే గంట స్తంభం ఉంటుందో ఆ చివరికి ఎక్కాలని చెప్పేసి ప్రతి కప్ప అనుకుంటుంది. ఒక కప్ప ఎక్కేటప్పుడు కింద పడిపోతుంది. సో ఇంకో కప్ప ఎక్కాలనుకుంటుంది. వీళ్ళని హేళన చేసుకుంటారు, నువ్వు ఎక్కలేవు. ప్రతి కప్ప కింద పడిపోతుంటే ఒక కప్ప మాత్రం ఆ శిఖరం పైకి ఎక్కి కూర్చుంటుంది. మిగతా కప్పలు అనుకుంటాయి అదేంటి, సో మనం ఎంత ప్రయత్నించినా ఎక్కలేదంటే ఆ కప్ప ఎలా ఎక్కిందంటే ఆ కప్పకి చెవుడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో మనం ఈ సమాజంలో చెడుని మనం ఎప్పుడు పట్టించుకోకూడదు. చోటు వాళ్ళగా ఉంటేనే మనం విజయం సాధిస్తాం. మౌనం చాలా బలమైనది. సో మీరు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. మన తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని కాపాడాలి అంటే మనకు అన్నీ బాగున్నా సరే మనం ఒక్కొక్కసారి చదవం. మనకు ఆ ఏం ఉంటే కనుక ఏమి పట్టించుకోము. మన తల్లిదండ్రుల యొక్క నిరుపేద కుటుంబాన్ని మొదటి నుంచి గమనిస్తూ ఉంటాం. సో ఆ పిల్ల అదే చేసింది. ఈ పర్టిక్యులర్ వీడియోలో మీరు ఆ పిల్ల సాధించిన విజయాలు, ఆ జ్యోతి శిరీష గారు, జంగం జ్యోతి శిరీష గారు సాధించిన విజయం గురించి మీరు ఏమనుకుంటున్నారు? అదేవిధంగా నేటి యువత ఈ పిల్లను చూసి, సో శిరీషను చూసి ఏమి నేర్చుకోవాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తప్పనిసరిగా మీరు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అలా చూసి వెళ్ళిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మన సత్య. దయచేసి కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు చేసి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి. జై హింద్. ఓం నమో వెంకటేశాయ.